హాయ్ అందరికీ, నేను మీ రాజుని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళే రోజు ఉదయాన్నే ఇంట్లో ఇలాగైతే పూజ చేసుకొని బయలుదేరాము. నేను 7 వారాలు పూజ చేసుకున్నా కదా, 7 వారాల వ్రతం చేసినప్పుడు ముడుపు కట్టుకున్నాను. వ్రతం అయిపోయింది. ఇంకా తిరుపతి అయితే వెళ్ళి ముడుపు చెల్లించుకొని వచ్చాము. ఇంకా ఇక్కడైతే డైరెక్ట్గా తిరుపతి అయితే వెళ్ళకుండా కాణిపాకం అయితే వెళ్ళాము. కాణిపాకం వెళ్ళేటప్పుడు కాణిపాకం దగ్గర చిత్తూరులో మా ఫ్రెండ్ ఉండింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఇంట్లో అయితే అందరం అయితే ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇంకా మేమందరం రెడీ అయ్యేసరికి మా ఫ్రెండ్ అయితే మా కోసం అయితే టిఫిన్స్ అయితే అరేంజ్ చేసింది. తను ఏంటంటే వాళ్ళది క్యాంటీన్ అనమాట. బెంగళూరులో ఉంటారు వాళ్ళు. ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ వాళ్ళ సొంత ఇంటికైతే వచ్చిపోతూ ఉంటుంటారు. ఇది వాళ్ళ సొంత ఇల్లు అనమాట ఊర్లో. వాళ్ళైతే బెంగళూరులో బిజినెస్ చేస్తారు. వాళ్ళ పాప బాబు కూడా జాబ్ చేస్తున్నారనమాట. ఇంకా మా కోసం అని చెప్పి పొద్దున్నే అయితే ఇట్లాగా టిఫిన్స్ అయితే రెడీ చేసింది. సాంబార్ చేసింది, అలాగే ఇడ్లీ కూడా చేసింది. తనకైతే ఎంత ఓపిక అంటే అసలు చేస్తూనే ఉంది. మేము వెళ్ళిన కాడి నుంచి కొంచెం కూడా హెల్ప్ చేస్తా అంటే వద్దనింది. తను వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి చేస్తారు ఇవన్నీ. ఇంకా అలాగే బోండాలు వేసింది, పొంగల్ కూడా చేసింది. అదే ఏమంటారు పొంగలో ఏదో అంటారు కదా, కట్టె పొంగల్ ఏంటి అది చేసింది. బజ్జీలు వేసింది. ఈ బజ్జీలు అయితే పెద్ద పెద్ద మిరపకాయలని 2 ముక్కలుగా చేసి ఇట్లాగైతే బజ్జీలు వేసింది. మనమైతే వాము పెట్టుకుంటాము, అటు సైడ్ అయితే ఇంక ఇట్లా వేస్తుంది అనమాట. ఇంకా చట్నీలు కూడా చేసింది, 2 రకాల చట్నీలు. ఇదైతే పల్లి చట్నీ చేసింది. ఈ చట్నీ అయితే నాకు బాగా నచ్చిందనమాట. మనం చేసుకునే విధంగా కాకుండా అక్కడైతే వేరే విధంగా చేసింది, చూశాను నేను. ఇదేమో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అది వేసి అయితే చట్నీ చేసింది. ఇక్కడైతే ఇదే పొంగల్ అనమాట. ఇంక అన్నీ అయితే తిన్నాము ఫుల్గా. అందరమే తినేసి ఇంకా బయలుదేరిపోయాము. మాతో పాటు వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇద్దరు కూడా వచ్చారు కాణిపాకానికి. ఇంకా వచ్చి వాళ్ళు స్పెషల్ దర్శనం అయితే చేయించారు మాకు. చాలా హ్యాపీగా అయితే ఉంది. స్వామివారిని అయితే చాలా దగ్గర నుంచి బాగా చూసాము. ఇంకా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాణిపాకం అయితే. పుట్టినాక ఇంతవరకు వెళ్ళలేదు. బాగా అనిపించింది. స్వామివారి దర్శనం అయితే బాగా అయింది మాకు. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది కొత్త ఇల్లు అనమాట. రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇందాక చూపించింది పాత ఇల్లు అనమాట. 2 పక్క పక్కనే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళ ఇంటి పక్కన చుట్టూ అయితే చాలా చెట్లు అవి ఉన్నాయి. కొండ మీద ఉంది ఇల్లు. చాలా పైకి ఎక్కినట్టు అనిపించింది. కొండల్లో ఉన్నట్టయితే ఉంది ఇల్లు అయితే. పీస్ఫుల్గా చాలా బాగుంది. ప్రశాంతంగా హాయిగా బాగా అనిపించింది ఇల్లు. ఈ ఫోటోలన్నీ గృహప్రవేశానికి గిఫ్ట్లు అయితే వచ్చాయంట. ఇంకా ఫోటోలన్నీ ఇంటి నిండా పెట్టేసింది. మెయిన్ అయితే నాకు ఈ చెట్లు, ఈ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి రావాలి. అప్పుడైతే కుదరలేదు ఉండటానికి. వెళ్ళాము. చూడండి, ఇంట్లోనే పుట్ట కూడా ఉంది. ఇంక మా ఫ్రెండ్ అయితే ఏ గుడికి వెళ్ళే పని లేకుండా అయితే ఇంట్లోనే గుడి కూడా ఉన్నట్టు పుట్ట వెళ్ళిపోయారు. కొంచెం సేపు కూడా ఉండకుండా అని చెప్పి. ఇంకా కుదరలేదు. మరి ఇంకా తిరుపతి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోయాము. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ 2-3 రోజులు అయితే ఉండి రావాలి. అంత బాగుందన్నమాట. అక్కడ మెయిన్గా నాకు ఈ ఉయ్యాలైతే నచ్చింది. ఉయ్యాలంటే నాకు బాగా ఇష్టం అనమాట. నేను ఉన్నంతసేపు ఆ ఉయ్యాల్లోనే కూర్చున్నాను. ఇప్పుడు మేమైతే అందరం రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతున్నామని చెప్పి ఇప్పుడు ఇలాగైతే తాంబూలం అయితే ఇచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఇంటికి. ఇంకా పసుపు బొట్టు పెట్టి ఇలాగైతే తాంబూలం ఇచ్చింది. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇలా ఎప్పుడైనా కలుస్తామని అయితే అస్సలు అనుకోలేదు. చాలా దూరం కదా, ఏం కలుస్తాంలే అనుకున్నాము. ఇంకా ఫోన్లోనే మాట్లాడుకోవడమే సరిపోతుంది. 5 సంవత్సరాల మా స్నేహానికి ఈ రోజుకైతే కలిసాము. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కలుస్తామని. ఇంకా సడన్గా అయితే కలిసామన్నమాట. ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తనైతే ఎప్పుడు రమ్మంటానే ఉంటుంది. అలాగే నేను కూడా మీరు రండి అంట, తనేమో మీరు రండి అంటది. ఇంకా మొత్తానికైతే మేమే వెళ్ళామన్నమాట.
ఇంక ఇలా అయితే పూలు కూడా ఇచ్చింది కదా, నేను ఇంకా పూలు పెట్టేసుకొని బయలుదేరాము. ఇంకా తను వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చారు కదా, అందరం కలిసి హ్యాపీగా కాణిపాకం అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అటునుంచి అటైతే తిరుపతి వెళ్ళాము. ఇంకా వాళ్ళిద్దరేమో ఇంటికి వెళ్ళిపోయారు, బాబాను మా ఫ్రెండు. ఇంకా వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా తిరుపతి అయితే వెళ్ళాము. మళ్ళీ ఇంటికి రాలేదు అని ఫీల్ అయింది. ఈసారి వచ్చినప్పుడు పక్కా వస్తామని చెప్పాము. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కాణిపాకం వెళ్ళాలనుకుంటానే ఉంటాము, కానీ ఎప్పటికప్పుడు అలాగే బ్రేక్ పడింది. ఈసారి మాత్రం ఎలాగో ఇంకా దేవుడు పిలుపునిచ్చినట్టే మేమైతే కాణిపాకం వెళ్ళాము. చాలా బాగుంది చూడడానికి కూడా. కాణిపాకం స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే బయటకు వచ్చేసి ఇంకా ప్రసాదం తినేసి ఇంకా మేమైతే మళ్ళీ తిరుపతి బయలుదేరాము. ఇంకా కాణిపాకంలో దర్శనం బాగా అయిందని చెప్పాను కదా, మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకా తీసుకెళ్ళింది. చాలా బాగా దర్శనం అయిపోయింది. తిరుపతిలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాము. ఎంత ఇబ్బందులు పడ్డా కానీ ఇంకా స్వామిని చూసేసరికి ఇంకా పడ్డ బాధ అంతా మర్చిపోయామన్నమాట. క్యూ లైన్లో కానీ, గుండు చేయించుకునే దగ్గర కానీ, ఇలాగా పైకి వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు అయితే పడ్డాము. చాలా టైం పట్టింది, దాదాపు 30 గంటల దాకా టైం పట్టింది మాకు. చాలా అంటే చాలా వెయిట్ చేసాము, క్యూ లైన్లోనే నిలబడే ఉన్నాము, కూర్చోడానికి కూడా అయితే లేదు. ఇంకా ఇది చూడండి, కార్లు అయితే వేలల్లో అయితే వచ్చున్నాయి. చెకింగ్ ముగించుకొని పక్కకి ఆ దరికి వెళ్ళిపోయేసరికి 2 గంటల టైం అయితే పట్టింది. ఇంకా కార్ అయితే చెకింగ్ అయిపోయి ఇంకా కొండ మీదకి వెళ్ళి అయితే కారు పెట్టడానికి అక్కడ ఎత్తుక్కొని ఒక చోటు ఉంటే అక్కడ పెట్టేసుకొని ఇంకా తలనీలాలకైతే వెళ్ళిపోయాము. అక్కడైతే 2-3 గంటలు క్యూలో నిలబడి ఇంకా తలనీలాలు అయితే ఇచ్చి మా బాబాను మా ఆయన ఇద్దరు గుండు చేయించుకున్నారు. ఇంకా స్వామివారి దర్శనం అయితే 30 గంటల దాకా పట్టింది. ఇంకా వెయిట్ చేసి అలాగే దర్శనం చేసుకొని కొంచెం హ్యాపీగా అనిపించింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇంక ఇలా అయితే చాలాసార్లు వెళ్ళాం కానీ తిరుపతి ఎప్పుడు కూడా ఇన్ని గంటలు టైం పట్టలేదు. ఇంతమంది జనాన్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అసలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చిన వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడ్డారో అసలుకి. పెద్ద పెద్ద ముసలోళ్ళు కూడా వచ్చారు, చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఎట్లయినా కానీ కొంచెం ఇబ్బంది పడ్డామనే కానీ క్యూ లైన్లో ఆ స్వామిని చూసేసరికి అందరికీ హ్యాపీ అనిపించింది. చూడండి, ఎంత లెక్క చూస్తే అంత లెక్క జనాలు ఎట్లా ఉన్నారంటే, శనివారం ఆదివారం అయ్యేసరికి 2 రోజులు సెలవులు, అందుకని చెప్పి జనాలు ఫుల్గా వచ్చేసారు. ఫ్లోటింగ్ మామూలుగా లేదు. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం ఉంటారని. మేమైతే 3 నెలల కిందట టికెట్లు బుక్ చేసుకున్నాము వెళ్ళడానికి. కానీ మా బాబుకి ఎగ్జామ్ ఉందని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాము, అప్పుడు వెళ్ళలేదు. ఇంక ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఇంటికి వచ్చి అయితే ఇంకా పాయసం అయితే చేశాను. ఇంకా పాయసం చేసి ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ అయితే ప్రసాదం అయితే పంచాను అనమాట. పాయసం చేసి అసలు లడ్లు కాడ కూడా పెద్ద యుద్ధమే చేసామండి. చాలా టైం పట్టింది లడ్లు తీసుకోవడానికి కూడా. ఇంకా ఎలాగో ఇంకా ఈ లడ్లు ప్రసాదం కూడా అందింది. ఇంకా తీసుకొచ్చి అంటే ఇంతకుముందు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు.